హలో అమిగోస్, వెల్కమ్ టు oya.12 ఛానల్. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట మా అందరికి. ఎందుకంటే ఇండియాకి మేము ప్యాక్ చేస్తున్నాము లగేజ్ అనేది. అంటే మేము ఇంకా రావడానికి 2 months ఉన్నది, కానీ దీన్ని కార్గోలో పంపించాలి ఇండియాకి. అందుకే మేము లగేజ్ ప్యాక్ చేస్తున్నాం అనమాట. ప్యాకింగ్ డే అనమాట. సో మేము ప్యాక్ చేసే చెత్త అంతా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఆంటీ చూడండి, ఆంటీ మీకు కొన్న స్లిప్పర్స్ ట్రాలీలో పెట్టకుండా వేసుకొని తిరుగుతుంది. మేము ఇండియా రావడానికి ఇంకా 2 months ఉంది గైస్, కానీ మా దగ్గర లగేజ్ అయితే చాలా ఉన్నది. ఎందుకంటే మేము ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మాకు కోవిడ్ అయితే వచ్చింది ఇక్కడ చైనాలోని. సో లగేజ్ అంతా ఇక్కడే వదిలేసి మేము ఇండియా వచ్చాము. సో అందుకని లగేజ్ అయితే అందరికీ ఒక 50 kgs పైనే ఉన్నది. సో మేము ఏం చేసామంటే లగేజ్ని షిప్ ద్వారా పంపిద్దామని చెప్పి మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో షిప్ ద్వారా వెళ్ళినప్పుడు ఒక్కొక్క పర్సన్కి 20 kgs దాకా ఎలా ఉంటుంది. కార్డ్బోర్డ్తో కలిపి 20 kgs మనకి అలో చేస్తారు. ఇక్కడ హారిక అయితే తన యాప్రాన్ ఇండియా నుంచి తెచ్చింది. ఇక్కడ చైనీస్ యాప్రాన్స్ విడిగా ఉంటాయి గైస్, కానీ ఇండియా యాప్రాన్స్ మనం యూజ్ చేయడానికి లేదు. అందుకని ట్రై చేస్తుంది అనమాట తను వేసుకొని. డాక్టర్ హారిక రవీంద్ర, పేషెంట్స్ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఇప్పుడు మనం ట్రాలీ సర్దుతున్నామా లేకపోతే పేషెంట్లీ ట్రీట్ చేస్తున్నామా? మనం ఈరోజు అన్ని పనులు చేస్తాము. నాకు అర్థం అవుతుంది, తొందరగా తీయ. షిట్, ఇందులో 7 chapters అయ్యాయి. ఈ 471 పేజ్లో నాది ఆగిపోయింది. దీని మీద పెన్సిల్ మార్క్ చేసుకోవాలి. బాక్స్ గుర్తు చేయ తర్వాత ఇవే తగ్గించుకుంటే మంచిది. మా దగ్గర అంత లగేజ్ ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే మా దగ్గర మెయిన్ బుక్స్ గైస్. మేము ఇండియా నుంచి వచ్చినప్పుడు బుక్స్ తీసుకొచ్చాము. సో 1 book వచ్చేసి ఒక 2 kgs 1 kg అలా ఉంటుంది. సో ఎలా చూసుకున్నా కూడా 50 kgs దాటుతుంది. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి. సో మేము ఏం చేసామంటే హాఫ్ లగేజ్ అనేది మేము షిప్లో పంపించేసి అండ్ హాఫ్ లగేజ్ అనేది మాతో పాటు క్యారీ చేసి తీసుకొద్దాం అనుకున్నాము ఇండియాకి. సో హాఫ్ ఆఫ్ ది మొత్తం లగేజ్ అంతా ఇప్పుడు పంపించేస్తున్నాం అనమాట. నాకెందుకో గుడ్ వైబ్స్ కనిపిస్తున్నాయి గైస్. ఎందుకంటే ఆఫ్టర్ 1.5 year మేము ఇండియాకి రాబోతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నది మాకు. నాకైతే ఇండియాకి ఎప్పుడెప్పుడు వస్తానా అని ఉన్నది. చెప్పు శశి, నీకు ఇండియా వెళ్ళాలని ఉందా, ఇక్కడే ఉండాలని ఉందా? నాకైతే ఇండియా వెళ్ళిపోవాలనే ఉంది. ఇక్కడ ఉంది. నీకురా? నువ్వు ట్రాలీ సర్దుతుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఏంటో. చాలా బాగా సర్దుతుంది. అదే కదా. అండ్ బుక్స్తో పాటు మేము కొంచెం షూస్ అండ్ క్లాత్స్ కూడా షాపింగ్ చేసాము ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఇక్కడ హారిక తన బ్యాగ్లో నుంచి చైనీస్ కరెన్సీ అనేది తీసిందనమాట. మేము కోవిడ్ అయిన తర్వాత మేము చైనా వచ్చినప్పుడు మాకు వీచాట్, ఆలిపే ఆన్లైన్ పేమెంట్ అంతా యాప్స్ పోయినాయి. సో అందుకని చెప్పి మేము అప్పుడు హ్యాండ్ క్యాష్ యూస్ చేసాం గైస్. అంతే దానికి మెమరీగా ఉంటుందని చెప్పి తన చేంజ్ అంతా తీసి పెట్టుకున్నది. అవి నియర్లీ ఒక 74 yuans దాకా ఉన్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 740 rupees అనమాట. గైస్ ఇది చూడండి, ఇది 1 yuan. ఇక్కడ పెద్దది ఉంది కదా, ఇది 1 yuan. ఇది 0.1 అనమాట, చిన్నది. ఇది 0.5. 1.6 ఉంది ఇప్పుడు మన దగ్గర. మెయిన్లీ గైస్ మాకు లగేజ్ ప్యాక్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే మేము ఇండియాలో ఉన్నప్పుడు అందరికీ ఆల్మోస్ట్ పేరెంట్సే ఆర్గనైజ్ చేసి ఇచ్చేవారు. అండ్ వెయిట్ మెషిన్ కూడా తీసుకొచ్చి ఆ వెయిట్ అంతా చూసి సెట్ చేసి ఇచ్చేవారు మాకు. దాన్ని తీసుకొని వచ్చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే మాకు వెయిట్ మెషిన్ కూడా ఉండదు. దట్టు లగేజ్ ప్యాక్ చేయడం అనేది ఒక హార్డ్ థింగ్ అనమాట. మొత్తానికి అయితే కష్టపడి లగేజ్ అయితే ప్యాక్ చేసాము. అండ్ మా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసరికి ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:30 అయ్యింది అరౌండ్. సో అలా నేను శశి హారిక అయితే వాక్కి వెళ్ళాము. అలా వాక్కి వెళ్ళిన టైంలో ఇక్కడ చైనీస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ బై చేసి ఇలా స్టూడెంట్స్కి పర్చేస్లో పెడుతూ ఉంటారనమాట. చూసారా, ఇయర్ రింగ్స్ అనేవి చాలా క్యూట్ ఉన్నాయి. సో హారిక అయితే 2 pairs తీసుకున్నది. అండ్ అక్కడి నుంచి ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత వాక్కి అయితే వెళ్ళాము. ఈవినింగ్ టైం అరౌండ్ 5:30 అయింది కాబట్టి సో సన్సెట్ కూడా చాలా బాగుంది గైస్. ఇదంతా మా యూనివర్సిటీ అనమాట. నేను ఎప్పుడన్నా మా యూనివర్సిటీ వ్లాగ్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ ఇలా ఈవినింగ్ టైమ్స్లో చైనీస్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పెట్స్కి ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట ఇక్కడ క్యాట్స్ కూడా. next day.
అండ్ గైస్ ఇదైతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. మార్నింగ్ అయితే మేము డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చాము. ఆఫ్టర్నూన్ లగేజ్ షిఫ్ట్ చేద్దామని మేము ఫిక్స్ అయ్యాము. సో నిన్న లగేజ్ ఓన్లీ హారికది 1 ట్రాలీనే నేను మీకు చూపించాను. కానీ ఇక్కడ శశి ట్రాలీ అండ్ హారిక టాయ్స్ లగేజ్ అయితే చాలానే ఉన్నది. ఇదంతా చూసి మా ఐస్ అయితే అడిగారు కూడా, ఏంటి మీ కంట్రీకి మీరు వెళ్ళిపోతున్నారా అని చెప్పి. లేదు ఓన్లీ జస్ట్ మేము లగేజ్ని షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో చూసారు కదా ఇలా టాయ్స్ లగేజ్ ఇదంతా ఎంత ఉందో. ఓన్లీ హారిక అండ్ శశి లగేజ్ మాత్రమే ఇది. నేనైతే కార్గో వేయట్లేదు, అది నేను రీజన్ మీకు నెక్స్ట్ చెప్తాను. ఇక్కడైతే ప్రేమ్ లగేజ్ చూస్తున్నాడు అనమాట, 20 kgs కన్నా ఎక్కువ ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అలౌ చేయరు 21 kgs ఉన్నా కూడా. సో ఇక్కడ చూసారు కదా ఆ టాయ్స్ అయితే మేము వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేయించాలి. కానీ ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెక్ చేసిన తర్వాత వ్యాక్యూమ్ వాళ్ళే చేస్తానని చెప్పారు. సో టాయ్స్ అయితే మేము ప్యాకింగ్ ఏం చేయకుండా జస్ట్ నార్మల్ అలా పెట్టి ఉంచాము. అండ్ క్యాబ్స్ కానీ ర్యాపిడోస్ కానీ మాకు యూనివర్సిటీ లోపలికి అలో లేవు గైస్. అందుకే మీ లగేజ్ అంతా మేము యూనివర్సిటీ బయట దాకా తీసుకొని వెళ్ళాలి. కావాలంటే మనం బయట నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడంతా లగేజ్ మేము బైక్స్ మీద పెట్టి మేము బైక్స్ని అయితే బయటికి తీసుకెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఈ బండి మీద ఆల్రెడీ ఇంత లగేజ్ ఇంత ఉంది, ఇంకా ఇవ్వండి పట్టుకుంటాను అంటుంది. పడ్డామంటే ఇంక అంతే. మెయిన్ పేరెంట్స్ని వదిలే అబ్రాడ్లో ఉంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే గైస్, ఏ పనైనా కూడా ఇక్కడ మనమే చేసుకోవాలి, నో మ్యాటర్ వాట్. ఒకటి లగేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 kgs ఉన్నది. ప్రేమ్ ఉన్నాడు కాబట్టి మాకు క్యారీ చేయడానికి ఈజీ అయ్యింది. ఇంకా అబ్రాడ్ వచ్చిన తర్వాత అన్నీ మనకి ఫ్రెండ్సే గైస్, కజిన్స్ అయినా ఫ్యామిలీ అయినా అన్నీ వాళ్ళతోనే షేర్ చేసుకుంటాము. ఇప్పుడైతే మేము లగేజ్ అంతా తీసుకొచ్చి యూనివర్సిటీ బయట అయితే పెట్టేశాము. ఈలోపు ప్రేమ్ అయితే క్యాబ్ కూడా బుక్ చేశాడు. లగేజ్ అంతా ఇప్పుడు మనం క్యాబ్లోకి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత చైనా పోస్ట్కి అయితే రీచ్ అవ్వాలి. క్యాబ్లో హారిక శశి అయితే వెళ్ళారు అండ్ ప్రేమ్ నేనైతే 2 bikes తీసుకొని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాము. చూసారు కదా ఎంత లగేజ్ క్యాబ్లోకి షిఫ్ట్ చేసినా ఈ యొక్క బాక్స్ అనేది అందులో పట్టలేదు. సో మేము ఏంటంటే బైక్ మీద పెట్టుకొని వెళ్ళామన్నమాట. సో అందుకని కొంచెం క్యాబ్ని మేము రీచ్ అవ్వలేకపోయాము. క్యాబ్ మాకన్నా ఫాస్ట్ వెళ్ళిపోయింది. మీరు ఏ స్టేషన్లో ఉన్నారు? నేను ప్రేమ్ అయితే చైనా పోస్ట్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. అండ్ శశి హారిక అయితే క్యాబ్ వాడు వేరే అడ్రస్కి తీసుకెళ్ళి దింపాడు అండ్ ఫుల్లీ ఆపోజిట్ అనమాట. మేము అయితే రైట్ సైడ్ వస్తే వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళారు. సో ప్రేమ్ అయితే నన్ను ఇక్కడ ఉండమని చెప్పి వాళ్ళని తీసుకురావడానికి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాడు. సో మనం స్టార్ట్ అవ్వడమే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కాబట్టి నేను 1.5 hour వెయిట్ చేశాను గైస్. టైం అప్పటికే 3:30 అయ్యింది. సో అబ్రాడ్కి మనం ఏమన్నా పార్సల్స్ సెండ్ చేయాలంటే మనకి ప్యాకింగ్కి మినిమం 3 hours 4 hours అవుతుంది అని చెప్పి అన్నారు. సో నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నేను వెయిట్ చేస్తూ ఉన్న టైంలో వాచ్మెన్ అయితే వచ్చాడు. మీరు ఒక పని చేయండి, రేపు మార్నింగ్ రండి అని చెప్పాడు. సో నేనైతే అడిగాను అనమాట, మాకైతే లగేజ్ చాలా ఉంది ఇక్కడ పెట్టుకోవచ్చా అంటే వాళ్ళు కూడా కైండ్ హార్టెడ్తో ఓకే పెట్టుకోండి అని చెప్పారు. సో ఆల్మోస్ట్ 1.5 hour తర్వాత ప్రేమ హారిక శశి అయితే వచ్చారనమాట. సో వచ్చిన తర్వాత మేమైతే లగేజ్ అనేది వెయిట్ చూసాము. నేను చెప్పాను కదా గైస్, వెయిట్ మిషన్ మా దగ్గర లేదు. సో ప్యాక్ చేయడం అయితే ప్యాక్ చేసాం కానీ ఒక ట్రాలీలో వెయిట్ ఎంత పెట్టామో అనేది మాకైతే ఐడియా లేదు. సో ఇక్కడైతే ప్రేమ్ వెయిట్ చూస్తున్నాడు అనమాట. ఒక ట్రాలీలో 25 kgs ఉన్నది. అండ్ తర్వాత హారిక లగేజ్ అయితే పెట్టాము. హారిక లగేజ్ అయితే ఆల్మోస్ట్ 32 kgs దాకా వచ్చింది. సో అతను చెప్తున్నాడు అనమాట, ఓన్లీ 1 ట్రాలీలో 20 kgs దాకే ఉండాలి అని చెప్పి. సో ఓకే షాక్ అయ్యి రేపు మార్నింగ్ వస్తాం కదా అప్పుడు సెగ్రిగేట్ చేసి పెడదాము అని చెప్పేసి మేము అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. సో వాళ్ళైతే నెక్స్ట్ డే మార్నింగ్ 9కి రమ్మన్నారు. సో మేము అక్కడైతే డోమెటరీకి అయితే వచ్చేసాము. సో దీని కంటిన్యూషన్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. మేము టాయ్స్ ఎలా వ్యాక్యూమ్ చేసాము అండ్ లగేజ్ ఎలా ప్యాక్ చేసాము అన్నది నెక్స్ట్ వ్లాగ్లో మీకు మొత్తం చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. బాయ్.